ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ ఏప్రిల్ 13 శనివారం, క్రోధినామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతు, తిథి పంచమి, నక్షత్రం మృగశిర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాల ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులు అవరోధాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం, చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక్కొలికి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలతో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఇంటా బయట నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల సహాయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనిలో శ్రమాధిక్యత తప్పదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వ్యాపారాలు భాగస్తులతో సమస్యలు ఉంటాయి. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహమున విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత చదువులు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసే లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి వారికి దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు, వాహన ఇబ్బందులు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాల్లో మరింత మందగిస్తాయి. సంతాన విద్య విషయాల్లో కొంత నిరాశ తప్పదు. చిన్నాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.